హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ క్లాసెస్. సో ఈ వీడియోలో మీరు చూడబోయేది అభ్యాసం 2 13వ అధ్యాయంలో అభ్యాసం 1 చూడబోతున్నాం అండి. సరే, ఇందులో మీరు చూడబోయే టాపిక్ సమాంతర చతుర్భుజం. మీరు అభ్యాసం 1లో మీరు చూసింది దీర్ఘ చతురస్రం మరియు చతురస్రం, వాటి యొక్క వైశాల్యము, వాటి యొక్క చుట్టుకొలత అవన్నీ మనం చూసాము. ఈ అభ్యాసం 2లో మీరు చూడబోయే చతుర్భుజం ఏంటంటే ఇది సమాంతర చతుర్భుజం. ఓకే, సమాంతర చతుర్భుజం అంటే 2 జతల సమాంతర భుజాలు ఉంటాయి మనకి, అంతే కదా. సరే, అయితే ఒకసారి చూడండి, ఇట్లా ఫార్ములా మీకు దీని వైశాల్యం ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే కనుక ఓకేనండి, సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఏ విధంగా కనుక్కుంటాం ఒకసారి మీరు చూద్దాం. ఒకసారి టాపిక్ ఏంటనేది ఇక్కడ చూడమ్మా. 2 జతల సమాంతర భుజాలు ఉంటాయి సమాంతర చతుర్భుజానికి, అవునండి, రైట్. ఇది ఇప్పుడు దీని వైశాల్యం, ఒక సమాంతర చతుర్భుజానికి వైశాల్యం ఎలా కనుక్కోవాలంటే కనుక ఇది చూడమ్మా. ఒక వీటి మధ్య ఈ 2 ఉన్నాయి మనకి సమాంతర భుజాలు, వీటి మధ్య మనకు దూరము ఈ లంబం తీసుకుంటే కనుక ఈ లంబం మనకి ఏమవుతుందమ్మా, ఈ హైట్ అవుతుంది మనకి, ఇది హైట్ హెచ్ అవుతుంది. ఓకే, ఇది ఎత్తు అవుతుంది, దీన్ని ఎత్తు అనొచ్చు, లేదంటే ఈ 2 సమాంతర భుజాల మధ్య దూరం అనొచ్చు అన్నమాట. ఈ 2 సమాంతర భుజాల మధ్య దూరం అనొచ్చు, లేదంటే దీన్ని ఎత్తు అనొచ్చు. ఈ లంబము దేని మీద గీయబడిందండి, దీని మీద గీయబడింది కాబట్టి ఇది మీకు భూమి అవుతుంది. దీన్ని భూమి అంటారమ్మా, దీన్ని భూమి అంటారు. ఓకేనా, భూమి బేస్. ఓకేనా, బేస్ అంటాం, భూమి అంటాం. ఓకేనా, ఇది బి. అలాగే హైట్ ఓకేనా, ఎత్తు అండి, హెచ్ మాట. అప్పుడు మీకు దీని యొక్క వైశాల్యం ఏమవుతుందంటే బేస్ ఇంటూ హైట్. ఫార్ములా ఏంటండి, బిహెచ్, బి ఇంటూ హెచ్ మాట. ఓకే, ఒక సమాంతర చతుర్భుజానికి వైశాల్యం యొక్క ఫార్ములా ఏంటమ్మా, బేస్ ఇంటూ హైట్. ఓకేనా, బిహెచ్. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ బి ఎంత ఉంది, ఇక్కడ 7 సెంటీమీటర్లు ఉంది, 7 సెంటీమీటర్లు ఉంది బి అంటే. నెక్స్ట్ హెచ్ అంటే ఎత్తు ఎంత ఇక్కడ, దీని ఎత్తు చూడండి సరే 4 సెంటీమీటర్లు ఉందండి. 7 × 4 28 స్క్వేర్ సెంటీమీటర్స్, 28 స్క్వేర్ సెంటీమీటర్స్, చదరపు సెంటీమీటర్లు. ఇక్కడ ఇచ్చిన యూనిట్ సెంటీమీటర్ కాబట్టి మీకు ఆన్సర్ ఏమవ్వాలమ్మా, చదరపు సెంటీమీటర్లు అయ్యి ఉండాలి. ఓకేనండి, అయితే ఇక్కడ జస్ట్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మీకు ఈ పర్పెండిక్యులర్ ఈ లంబం అనేది దేని మీద వేయబడిందో అదే మీకు సపోజ్ చూడడం మీకు ఇలా ఉంది కదండి, ఇలా ఉంది కదా. సపోజ్ చూడండి, మీకు లంబం ఈ విధంగా ఉంటే కనుక మనం దీన్ని భూమి తీసుకుంటాం, ఇది భూమి అవుతుంది, ఇది బేస్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది. అమ్మ ఆపోజిట్ యాక్చువల్లీ 2 ఈక్వల్ కాబట్టి ఇది కూడా బేస్ బి అవుతుంది. సరే, అయితే ఇక్కడ చూడండి, సపోజ్ మీకు లంబము దీని మీద కాకుండా కనుక ఇలా వీటి మధ్య వేస్తే కనుక ఇలా వేసుకుంటే ఇది లంబం అయితే, ఈ 2 సమాంతర భుజాల మధ్య దూరం ఇదైతే కనుక అప్పుడు మీకు ఏమవుతుంది, ఇది భూమి తీసుకోవాలి, దీన్ని భూమిగా తీసుకోవాలి మీరు. అర్థమైందండి, రైట్. సరే, ఈ సెకండ్ క్వశ్చన్, దీని వైశాల్యం అడుగుతున్నాడు. ఇది చూడండి, మనకి ఇది హైట్ మనకి లంబం ఎప్పుడు ఇలా స్ట్రైట్గా ఉండాలండి, అంటే మనకి బయటకు వచ్చినా సరే మీకు ఇలా స్ట్రైట్గా వస్తుంది హైట్ అనేది మీకు. ఇది హైట్, ఇది ఎత్తు అవుతుంది. ఎత్తు ఎంతమ్మా, 8 సెంటీమీటర్లు. 8 అంటే 3 సెంటీమీటర్లు. ఇది ఎంతమ్మా, ఇది బేస్. భూమి ఎంతమ్మా, భూమి 5 సెంటీమీటర్లు. బి అంటే భూమి ఎంతమ్మా, 5 సెంటీమీటర్లు. ఎత్తు ఎంతమ్మా, 3 సెంటీమీటర్లు. 15 చదరపు సెంటీమీటర్లు, 15 స్క్వేర్ సెంటీమీటర్స్, చదరపు సెంటీమీటర్లు. మూడో ప్రశ్న చూడండి, క్రింది సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం కనుగొనండి. ఓకే, మళ్ళీ సేమ్ క్వశ్చన్ అండి. సరే, ఇక్కడ వాడు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ చూడండి, అంతా మీకు చెప్పాను. ఇక్కడ లంబము దేని మీద వేయబడింది, లంబం అనేది దీని మీదకి ఇక్కడ వేయబడింది కదమ్మా. సో దీన్ని భూమిగా వర్ణించాలి మీరు. అలాగే మనకి ఒక సమాంతర చతుర్భుజంలో ఎదురు భుజాలు 2 సమానంగా ఉంటాయి కదా, అంటే ఇది 5.1 అయితే ఇది కూడా 5.1 అవ్వాలి. మనకి ఫార్ములా బేస్ ఇంటూ హైట్ కదండి, బేస్ ఇంటూ హైట్. ఇక్కడ బేస్ అంటే భూమి ఎంతమ్మా, 8.1. భూమి ఎలా తీసుకోవాలి, మనం దేని మీద లంబం వేయబడిందో దాన్ని భూమిగా వర్ణిస్తాము. ఓకే, ఇక్కడ మనకి ఎంతమ్మా 5.1 బేస్ 5.1. అలాగే ఎత్తు 7.6 సెంటీమీటర్లు. 51 × 7.6, 51 × 7.6 ఎంతమ్మా, 5.1 అంటే 7.6 అండి. 6.6 30, ఇది 7, 35. ఓకే, ఎంతమ్మా 3876. పాయింట్ తర్వాత ఇక్కడ ఒక డెసిమల్ అండి, ఇక్కడ ఇంకో డెసిమల్, మొత్తం 2 డెసిమల్స్, 38.76 స్క్వేర్ సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, మళ్ళీ సేమ్ క్వశ్చన్ అండి. దీని ఏరియా అడుగుతున్నాడు. వాట్ ఈజ్ హియర్ బేస్ అండి. దీని భూమి చూడమ్మా, అక్కడ భూమి ఎంత ఉంది, భూమి 4 సెంటీమీటర్లు అండి. ఎత్తు ఎంతమ్మా, ఎత్తు 6 సెంటీమీటర్ల ఉంది. ఓకే, బేస్ ఇంటూ హైట్. బేస్ బి అంటే భూమి, హెచ్ అంటే హైట్, ఎత్తు. ఇక్కడ భూమి వచ్చేసరికి మీకు 4 సెంటీమీటర్లు, ఎత్తు వచ్చేసరికి మొత్తం ఇక్కడ ఎంత అండి 6 సెంటీమీటర్లు అనిపిస్తుంది. 4 × 6 ఎంతమ్మా, 24 స్క్వేర్ సెంటీమీటర్లు, చదరపు సెంటీమీటర్లు చెప్పచ్చు అండి. నెక్స్ట్ క్వశ్చన్, PQRS ఒక సమాంతర చతుర్భుజము. రైట్, పి నుండి
ఎస్ఆర్ మీదకి గీయబడిన లంబము ఇక్కడ పి ఇక్కడ ఉంది, పి నుండి ఎస్ఆర్ మీద గీయబడిన లంబం పిఎన్ అమ్మ, ఇది పిఎన్, ఇది లంబము రైట్. పిఎన్ అనే లంబము ఎస్ఆర్ మీదకి పి నుండి దేనికి గీసాడు, పి నుండి ఎస్ఆర్ ఇక్కడ ఉందండి. ఓకే, పి నుండి గీయబడిన ఎస్ఆర్ మీద గీసిన లంబం ఇదండి, ఎస్ఆర్ మీదకి గీసిన లంబం ఇది పిఎం అనమాట, పిఎం. ఓకే, అలాగే పి నుండి ఆర్క్యూ మీదకి ఇంకో లంబం వేశాడు, దాని పేరు పిఎన్ అంట. పిఎం ఒక లంబము, అలాగే పిఎన్ ఇంకో లంబము. సరే చూద్దాం. ఎస్ఆర్ 12 సెంటీమీటర్లు, ఎస్ఆర్ ఎక్కడ ఉందన్నా, ఎస్ఆర్ 12 అమ్మ, ఇది 12 సెంటీమీటర్లు అంటే ఇది కూడా మీకు 12 సెంటీమీటర్లే అవునా. అలాగే ఇంకా పిఎం 7.6, పిఎం ఎంతమ్మా, పిఎం అంటే ఇది 7.6. సరే, అయినా పీక్యూఆర్ఎస్ సమాంతర చతుర్భుజ వైశాల్యం ఎంత? ఓకే చెప్పండి అమ్మా, ఫార్ములా బేస్ ఇంటూ హైట్ కదా. ఈ లంబము దేని మీద వేయబడింది, ఈ పిఎం అనే లంబము ఎస్ఆర్ మీద వేయబడింది. ఇక్కడ మీకు బేస్ హైట్ ఏమవుతుంది, బేస్ ఏమవుతుంది మీకు ఎస్ఆర్ అవుతుందమ్మా, ఎస్ఆర్ మీకు బేస్ అవుతుంది, హైట్ ఎత్తు ఏమవుతుంది పిఎం అవుతుంది, పిఎం మీకు ఎత్తు అవుతుంది. ఓకే, ఎస్ఆర్ ఎంత అండి, ఎస్ఆర్ 12 సెంటీమీటర్లు, అలాగే పిఎం ఎంత అండి 7.6 సెంటీమీటర్లు. దట్స్ ఇట్. మల్టిప్లై చేసుకుంటే మీకు ఎంత వస్తుంది చూడండి, 12 × 76, 12 76 పక్కన చేద్దాం రఫ్గా, 12 76 760 అండి, 760 ప్లస్ 152 కలుపుకుంటే 2 11 9 అండి. ఇక్కడ పాయింట్ తర్వాత ఒకటే ఉంది కాబట్టి అమ్మ 91.2 స్క్వేర్ సెంటీమీటర్లు చెప్పచ్చు మీరు. అర్థమైందండి. ఇక్కడ మీకు పిఎం అనే లంబము ఎస్ఆర్ మీదకి వేయబడింది కాబట్టి మీకు భూమి తీసుకోవాలి, ఎస్ఆర్ని భూమిగా తీసుకోవాలి, పిఎంని పర్పెండిక్యులర్గా మీన్ హైట్గా తీసుకోవాలి, ఎత్తుగా తీసుకోవాలన్నమాట. సరే నెక్స్ట్, మరియు క్యూఆర్ 8 సెంటీమీటర్లు, క్యూఆర్ అంటే ఇదండి, క్యూఆర్ అంటే ఇదండి 8 సెంటీమీటర్లు అంట, ఇది 8 సెంటీమీటర్లు అయినా పిఎన్ విలువ ఎంత? ఈ పిఎన్ అనే లంబం ఉంది కదండి, దీని విలువ ఎంత అడుగుతున్నాడు. అమ్మ చూడండి ఒకసారి, ఏరియా అనేది వైశాల్యం అనేది ఎలా తీసుకున్న వైశాల్యం అవుతుంది అంటే ఇది భూమిగా తీసుకొని ఇది మీకు ఎత్తుగా తీసుకుంటే అప్పుడు బేస్ ఇంటూ హైట్ ఎలా తీసుకోవాలి మీరు, ఎస్ఆర్ని బేస్గాను పిఎంని హైట్గా తీసుకుంటాం. అలా కాకుండా ఇది మీకు బేస్ తీసుకుంటే పిఎన్ని పర్పెండిక్యులర్ ఉంటే అప్పుడు మీకు ఫార్ములా ఏమవుతుంది, అప్పుడు మీకు వైశాల్యం ఏమవుతుందమ్మా, ఎలా అయినా వైశాల్యం ఒకటే రావాలి మనకి. అంటే ఇక్కడ బేస్ మీకు ఇక్కడ పిఎన్ మీకు లంబం తీసుకుంటే ఆర్క్యూ మీకు బేస్ అయి ఉండాలి, ఆర్క్యూ మీకు భూమి అయి ఉండాలి, ఎత్తు ఏమై ఉండాలమ్మా పిఎన్ అయి ఉండాలి. ఆర్క్యూ ఎంత అండి, వాడు చెప్పిన దాని ప్రకారం ఆర్క్యూ అంటే క్యూఆర్ 8 సెంటీమీటర్లు చెప్పాడు, పిఎన్ ఎంత అని అడిగాడండి, పిఎన్ విలువ ఎంత అని అడిగాడు. అమ్మ ఇది వైశాల్యమే, ఇది కూడా వైశాల్యమే. ఇక్కడ మీకు వైశాల్యం ఎంత 91.2 వచ్చింది కదండి రైట్. ఇప్పుడు మనకి ఈ రెండు కూడా వైశాల్యాలు కాబట్టి ఇది వైశాల్యం ఇది వైశాల్యం కాబట్టి ఏం చేయొచ్చండి, రెండు మనం సమానం చేయొచ్చు కదా. దీన్ని సమానం చేసుకున్నప్పుడు దీన్ని సమానం చేస్తుంది చూడండి. ఇక్కడ ఈ విషయంలో ఈ కేసులో మీకు వచ్చిన వైశాల్యం ఎంతమ్మా, ఈ ఫస్ట్ మొదటి కేసులో మీకు వచ్చిన వైశాల్యం 91.2 కదా. దీన్ని మల్టిప్లై చేయకుండా వచ్చిన వాల్యూ రాసుకుందామా, ఈజీగా ఉంటుంది. మల్టిప్లై చేయకుండా వచ్చిన వాల్యూ ఓకేనా, ఈ రెండు మల్టిప్లై చేయకుండా వచ్చిన వాల్యూ ఇది కదా. సో రాసుకున్నాం. నెక్స్ట్ ఇటువైపు ఇదేంటమ్మా, ఇక్కడ వైశాల్యం 8 × PN అవునా. ఈ రెండు మీకు వైశాల్యం కాబట్టి రెండు సమానం చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ 8 వస్తే బై అవుతుంది మనకి. ఇప్పుడు ఈ రెండు కొట్టేసుకోవచ్చమ్మా, అసలు వస్తే మనకు బై అవుతుంది కదా, 12 × 7.6/8 అవుతుంది, అప్పుడు క్యాన్సిల్ అవుతుందిగా. సో దీనికి ముందుగానే ఓకేనా డైరెక్ట్ స్టెప్ అనమాట. చూడండి 4 టేబుల్లో ఇది 2 టైమ్స్, 4 టేబుల్లో ఇది 3 టైమ్స్ అండి రైట్. అలాగే నెక్స్ట్ 2 టేబుల్లో 76 అంటే 38 టైమ్స్ ఏమో కదా, 3.8. సో ఇప్పుడు ఏమవుతుందమ్మా, పిఎన్ విలువ ఏమవుతుందంటే 3 × 3.8 అంటే ఎంతండి, 38 × 3 అంటే 90 + 24 114 అండి, 114. ఇక్కడ పాయింట్ తర్వాత ఒకటే డెసిమల్ కాబట్టి 11.4 సెంటీమీటర్స్ అవుతుంది ఆన్సర్. హోప్ యూ అండర్స్టాండ్ ఎవ్రీవన్. ఈ రెండు కూడా మీకు వైశాల్యాలే కాబట్టి రెండు నేను సమానం చేస్తాను, దీన్ని సమానం చేసుకున్నాను, అప్పుడు నాకు కావాల్సిన విలువ పిఎన్ అనే విలువ మీకు వస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 6వ ప్రశ్న. ఏబిసిడి సమాంతర చతుర్భుజంలో డిఎఫ్ బిఈలు వరుసగా ఏబి ఏడీల పైకి గీయబడిన లంబాలు. ఓకేనండి, ఏబి మీదకి గీసిన లంబం డిఎఫ్ అండి, అలాగే ఏడి మీదకి గీసిన లంబం బిఈ అండి. ఓకే, ఈ రెండు లంబాలు అనమాట. ఓకే, ఏబి విలువ 35, ఏబి ఎక్కడ ఉంది, ఏబి కింద ఉంది చూసారా, ఈ భూమి ఏమో 35. ఓకే, అలాగే ఏడి 49, ఇక్కడ ఏడి ఇదేమో 49 అండి. ఓకే, అయితే దీని వైశాల్యం 1470 చదరపు సెంటీమీటర్లు. ఓకే, దీని వైశాల్యం వాడి చెప్పేశారండి, చూద్దాం ఒకసారి. చూడండి వైశాల్యం మనకి ఫార్ములా ఏంటమ్మా, వైశాల్యం ఫార్ములా బేస్ ఇంటూ హైట్ కదా. ఓకేనా, భూమి ఇంటూ ఎత్తు ఎంత వాడు చెప్పింది, 1470 చదరపు సెంటీమీటర్లు. ఇక్కడ మనము ఈ కేసులో దీన్ని మనము భూమి తీసుకున్నాం, ఏబిని భూమి అనుకున్నాం.
ఓకేనా. భూమి బి అంటే భూమి కదమ్మా, ఇక్కడ ఏబి అనుకుందాం. దీని మీద గీయబడిన లంబం ఏంటమ్మా, డిఎఫ్. వాడు ఏమి అడిగాడు, బిఈ మరియు డిఎఫ్ అడుగుతున్నాడు. ఓకేనా, సరే చూద్దాం. బిఈ ఒక లంబము, డిఎఫ్ ఒక లంబము. ఈ కేసులో మనకి డిఎఫ్ వచ్చేస్తుంది కదా. ఏబి అంటే ఈ భూమి ఎంతమ్మా, 35 సెంటీమీటర్లు. ఏబి అంటే 35 అండి. మీకు కావాల్సిన డిఎఫ్ కాబట్టి అటు వెళ్తే ఏమవుతుందండి, డివిజన్ అవుతుందా, డివిజన్ అవుతుందా. ఇది రాయకుండా మీరు యాక్చువల్ డైరెక్ట్ స్టెప్ వేయడం నేర్చుకోండి. ఇది రాయకుండానే ఇక్కడ యాక్చువల్ మీరు కొట్టేసుకోవచ్చు. ఇటు వచ్చినా సరే డివిజన్లో అవుతుంది కదా, అంటే ఈ స్టెప్ రాయకుండా ముందే మీరు కొట్టేసుకోవచ్చు అనమాట. అది డైరెక్ట్ స్టెప్ అవుతుంది, చేయడం మీరు నేర్చుకోండి. రైట్, చెప్పండి అమ్మా, చెప్పండి. 5లో కట్ చేద్దామా, 7లో కట్ చేద్దాం. 7లో 5 సార్లు అండి. ఇది 7లో సరిగ్గా వస్తే 7లో 14 2 సార్లు, 7 ఒకసారి 0. 5లో 21 అంటే 20 పోతుంది 4 సార్లు, 10 అంటే 2 సార్లు అండి. డిఎఫ్ విలువ 42 సెంటీమీటర్లు. రైట్, అర్థమైందండి. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఇదే వైశాల్యం, మళ్ళీ దీని వైశాల్యం ఇప్పుడు మారదండి. వైశాల్యం మీరు ఎలా తీసుకున్నా ఒకటే ఉంటుంది. సో వైశాల్యం ఎంత, 1400 భూమి ఇంటూ ఎత్తు ఈజ్ ఈక్వల్ టు 1470 కదమ్మా. ఈసారి నేను భూమిని భూమికి తీసుకుంటున్నా. భూమికి తీసుకుంటే దాని మీద గీయబడిన లంబం ఏంటమ్మా, బిఈ కదా. బి అనేది మీకు లంబం అవుతుంది. చెప్పండమ్మా, ఏడి విలువ ఎంత మీకు, 49 సెంటీమీటర్లు అండి. మీకు దీని మీద గీయబడిన లంబం బిఈ కావాలి. మీకు ఈ రెండు మీకు 7లో కొట్టేసేమో కదా. ఇది చూడమ్మా, ఇది 7లో 7 సార్లు, ఇది 7లో 2 1 0, మళ్ళీ 7లో మళ్ళీ కట్ చేయొచ్చేమో కదా. 7లో ఇది 30 అండి. సో మీ ఇక్కడ బిఈ విలువ ఎంతమ్మా, బిఈ విలువ 30 సెంటీమీటర్లు అవుతుంది. ఓకేనండి, రైట్. 7వ ప్రశ్న చూడండమ్మా. 7వ ప్రశ్న చూస్తున్నాము. ఒక సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు దాని భూమిలో 1/3 వంతు ఉంది. సరిగ్గా చూడండి, వాడు రిలేషన్ చెప్పాడు, ఒక కండిషన్ చెప్పాడు. ఏం చెప్పాడు, ఎత్తు అనేది భూమిలో 1/3 వంతు. అంటే ఇక్కడ మీకు ఎత్తు అనేది భూమిపైన ఆధారపడింది. ఎత్తు మీకు భూమిపైన ఆధారపడిందమ్మా. సో ముందు మీరు ఏమనుకుందాం, భూమిని x సెంటీమీటర్లు అనుకుందాం. అప్పుడు మీకు ఎత్తు ఏమవుతుందండి, వాడు 1/3 వంతు అని చెప్పాడు కదా. భూమిలో 1/3 వంతు అంటే 1/3 ఇంటూ x అంటే x/3 అన్నమాట. x/3 సెంటీమీటర్లు. అలాగే దాని వైశాల్యం చెప్పాడు వాడు. సమాంతర చతుర్భుజం వైశాల్యం అంతా 192 అండి. సమాంతర చతుర్భుజ వైశాల్యం ఫార్ములా ఏంటమ్మా, సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటమ్మా, బేస్ ఇంటూ హైట్. ఇది వాడిచ్చిన విలువ, ఇది నాకు తెలిసిన ఫార్ములా. వాడిచ్చిన విలువ వైశాల్యం విలువ, నాకు తెలిసిన ఫార్ములా విలువ, రెండు ఈక్వల్ చేశా. ఇక్కడ మీకు బి అంటే భూమి ఎంతమ్మా, ఎక్స్. హెచ్ అంటే ఎత్తమ్మా, x/3. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అండి. 192 ఇటు వస్తే ఇంటూ అవుతుందమ్మా 3. ఎంతండి ఇది, 500. మీకు ఎంత వస్తుంది చెప్పండి, 576 అండి. 576 స్క్వేరు. అమ్మ చూడండి, దీన్ని మీరు 576ని 24 స్క్వేర్ రాయొచ్చేమో కదా అమ్మ. ఇటు x స్క్వేర్, ఇటు 24 స్క్వేర్, రెండు వైపులా స్క్వేర్ కొట్టుపోతే, రెండు వైపులో ఉన్న స్క్వేర్ కొట్టుపోతే x విలువ ఎంతమ్మా, x విలువ ఎంత, 24. x విలువ అంటే భూమి ఎంతమ్మా, భూమి విలువ 24. అప్పుడు ఎత్తు ఏమవుతుందమ్మా, 24/3 అవుతుందా, అంటే ఎంత, 8 సెంటీమీటర్లు. రైట్, ఈ విధంగా మనకు కావాల్సిన భూమి మరియు ఎత్తుని ఈ విధంగా కనుక్కోవచ్చు అనమాట. అర్థమైందండి. వాడు ఇచ్చిన వైశాల్యం విలువ, మనకు తెలిసిన ఫార్ములా విలువ రెండు కూడా సమానం చేసుకొని సాల్వ్ చేసుకోవాలండి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నాము. ఒక సమాంతర చతుర్భుజం యొక్క భూమి ఎత్తులు 5:2 నిష్పత్తిలో ఉన్నాయి. ఓకే, వాడు చెప్పిన భూమి మరియు ఎత్తు 5:2 నిష్పత్తిలో ఉన్నాయంట. అంటే ఇలా నిష్పత్తి చెప్పినప్పుడు వాటి పక్కన x తగిలించుకోండి. భూమి 5x అండి, ఎత్తమ్మ 2x అనుకోండి అమ్మ. అలాగే సమాంతర చతుర్భుజ వైశాల్యం 360 చదరపు మీటర్లు. రైట్, వాడిచ్చిన మనకు తెలిసిన ఫార్ములా, వాడిచ్చిన వాల్యూ. వైశాల్యానికి మనకు తెలిసిన ఫార్ములా ఇది, వాడిచ్చిన వాల్యూ, రెండు ఈక్వల్ చేసుకోండి. ఇక్కడ బేస్ భూమి ఎంతమ్మా, 5x. హైట్ హెచ్ ఎత్తు ఎంతమ్మా, 2x. 360. 5 2 10. x ఇంటూ x స్క్వేర్ అండి. 360. 0 కట్ అయిపోయిందా. x² = 36 అండి. x² = 36 అంటే 6 స్క్వేరా. 36ని 6 స్క్వేర్ రాయొచ్చుకో, రెండు వైపుల స్క్వేర్ కట్ అయిపోయిందా. x విలువ 6. ఇప్పుడు చెప్పడమ్మా, భూమి మరియు ఎత్తులను కనుక్కోమన్నాడు. ఇక్కడ భూమి ఎంతండి, 5x కదా.
5x అంటే ఎంత అవుతామో 5 ఇంటూ 6 కదా, 5 ఇంటూ 6 అంటే 30. నెక్స్ట్ ఎత్తు అంటే ఎత్తు ఎంతమ్మా 2x అమ్మ, అంటే 2 ఇంటూ 6 12. ఓకేనా, 30 మీటర్లు 12 మీటర్లు. ఈ విధంగా మీరు కనుక్కోవచ్చు అనమాట. ఆఖరి ప్రశ్న ఈ వీడియోలో, ఈ ఎక్సైజ్లో ఆఖరి ప్రశ్న. ఒక చతురస్రం మరియు ఒక సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం సమానం. ఒక చతురస్రం మరియు సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం. చతురస్రం దాని యొక్క వైశాల్యం గుర్తుందా మీకు? ఫార్ములా భుజము స్క్వేర్ కదా, దాని యొక్క భుజము స్క్వేర్. అలాగే మీకు సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఫార్ములా బేస్ ఇంటూ హైట్. ఓకే, భూమి ఇంటూ ఎత్తు. రైట్. చతురస్రం యొక్క భుజం 40 మీటర్లు. ఓకే, దీనికి సైడ్ భుజం ఎంతమ్మా 40 అంట, 40 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు 20 మీటర్లు. ఓకే, అయితే ఇక్కడ భూమి చెప్పలవాడు, భూమి చెప్పలా కానీ ఎత్తు చెప్పాడు. ఎత్తు ఎంత 20 అంటండి. సబ్స్టిట్యూషన్స్. అయితే సమాంతర చతుర్భుజం యొక్క భూమిని కనుగొనండి. ఇక్కడ బి కావాలి మనకి. 40 ఇంటూ 40 అండి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ 20 అండి. అమ్మాయి 20లో 40 2 సార్లు పోతుందేమో కదా, రైట్. సో 2 ఇంటూ 40 ఎంతమ్మా 80. సో బేస్ భూమి ఎంత అండి, భూమి ఎంత అంటే 80 మీటర్లు. 80 మీటర్లు మీ ఆన్సర్ అవుతుందండి. దట్స్ ఇట్. హోప్ యూ అండర్స్టాండ్ ఎవ్రీవన్ గైస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ మనకి చాప్టర్లో ఉంటాయి. ఎవ్రీ ఫార్ములాస్ మీరు జాగ్రత్తగా నోటీస్ చేయాల్సి ఉంటుంది. రాసుకోండి దగ్గర, రాసుకు పెట్టుకోండి దగ్గర. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఇవి ఎప్పుడు మీకు రన్ అవుతూనే ఉంటాయి. ఏ క్లాస్కి పోయినా ఈ ఫార్ములాస్ అన్ని మీకు రన్ అవుతూనే ఉంటాయి. సో అవన్నీ కూడా మీరు రాసుకుని ఉంచుకోవాల్సి ఉంటుంది. ఓకే గైస్, మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండి.